బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు 56వ సూరహ అల్ వాకియా అనువాదాన్ని చదువుదాం. అల్ వాకియా, దీని అర్థం రానున్న సంఘటన. ఇది సంపదల సూర అని ప్రఖ్యాతి చెందింది. దీనిని ప్రతిరోజూ రాత్రి చదివేవాడు ఎన్నడూ పస్తులుండడు. ఈ సూరహ యొక్క పేరు మొదటి ఆయత్లో ఉంది. ఈ సూర మక్కా మొదటి కాలానికి చెందింది. పునరుత్థానం గురించి ఇందులో వివరాలు ఉన్నాయి. ఇందులో 96 ఆయతులు ఉన్నాయి. సూరహ యొక్క అనువాదాన్ని చదువుదాం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. జరుగవలసి ఉన్న ఆ సంఘటన సంభవించినప్పుడు దాని సంభవాన్ని ఇక ఎవరూ తిరస్కరించలేరు. అది తారుమారు చేసివేసే ఆపద అవుతుంది. భూమి మొత్తం అప్పుడు ఒక్కసారిగా తీవ్రంగా ఊపివేయబడుతుంది. పర్వతాలు చెదిరిపోయిన ధూళి రేణువుల మాదిరిగా తుత్తునియలైపోతాయి. మీరు అప్పుడు 3 వర్గాలుగా విడిపోతారు. కుడిపక్షం వారు. కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి? ఎడమపక్షం వారు. ఎడమపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి? ముందువారైతే ముందున్నవారే. వారే సాన్నిధ్యులు. సకల భోగభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో ఉంటారు. వారిలో ముందువారి నుండి చాలామంది ఉంటారు, వెనుక వారి నుండి తక్కువ మంది ఉంటారు. బంగారు జలతారుతో అల్లిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఎదురెదురుగా కూర్చుండి ఉంటారు. వారి సమావేశాలలో నిత్యం బాల్యం కల బాలురు, మధువు ప్రవహించే చలమ నుండి నింపిన మధుపాత్రలు, గిన్నెలు, గాజుపాత్రలు, కూజాలు తీసుకుని పరుగుతో తిరుగుతూ ఉంటారు. దానిని త్రాగటం వల్ల వారి తల తిరగటం కానీ, వారికి బుద్ధిమాంద్యం కలగటం కానీ జరగదు. వారు వారి ముందు రకరకాల పళ్లను ఉంచుతారు, ఇష్టమైన దానిని తీసుకోవటానికి. పక్షుల మాంసాన్ని ఉంచుతారు, ఏ పక్షి మాంసం ఇష్టమైతే అది తినాలని. వారి కొరకు అందమైన కళ్ళుగల హూర్లు ఉంటారు. వారు దాచిపెట్టిన ఆణిముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు. ఇదంతా వారు ప్రపంచంలో చేస్తూ వచ్చిన కర్మలకు ప్రతిఫలంగా వారికి లభిస్తుంది. అక్కడ వారు పనికిమాలిన విషయాలుగాని, పాప విషయాలుగాని వినరు. ఏ మాట అయినా సరే సరిగానే, సవ్యంగానే ఉంటుంది. ఇక కుడిపక్షం వారు. కుడిపక్షం వారి అదృష్టాన్ని గురించి ఏమనాలి? వారు ముళ్ళులేని రేగుచెట్లు, అరటిపండ్ల గెలలు, దూరంగా వ్యాపించి ఉండే నీడలు, ఎల్లప్పుడూ ప్రవహించే నీరు, ఎన్నటికీ అంతం కాని నిరాటంకంగా లభించే అసంఖ్యాకమైన పళ్ళు మరియు ఎత్తైన ఆసనాలు, వీటి మధ్య ఉంటారు. వారి భార్యలను మేము ప్రత్యేకంగా సరిక్రొత్త పంథాలో సృష్టిస్తాము. వారిని కన్యలుగా చేస్తాము. వారు తమ భర్తలను అమితంగా ప్రేమిస్తారు. వయస్సులో సమంగా ఉంటారు. ఇదంతా కుడిపక్షం వారి కొరకు. వారిలో ముందువారు చాలామంది ఉంటారు, వెనుకవారు కూడా చాలామంది ఉంటారు. వామపక్షం వారు. వామపక్షం వారి దౌర్భాగ్యాన్ని గురించి ఏమని చెప్పాలి? వారు వడగాలి మధ్య సలసల కాగే నీటిలో నల్లని పొగల నీడలో ఉంటారు. అది చల్లగానూ ఉండదు, సుఖంగానూ ఉండదు. ఈ గతి పట్టకముందు వారు సంపన్నులుగా ఉండేవారు. చెప్పినా వినకుండా మూర్ఖంగా మహాపాపాలు చేస్తూ ఉండేవారు. వారు ఇలా అనేవారు: మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు, అస్థిపంజరంగా అయిపోయినప్పుడు మళ్లీ లేపబడతామా? పూర్వం గతించిన మా తాత ముత్తాతలు కూడా లేపబడతారా? ప్రవక్త వారితో ఇలాను: నిశ్చయంగా గతించిన వారు, తరువాత వారు అందరూ ఒక రోజున తప్పకుండా సమావేశపరచబడతారు. దాని కాలం కూడా నిర్ణయమైపోయింది. మార్గభ్రష్టులారా, తిరస్కారులారా, మీరు జక్కూం చెట్టును ఆహారంగా తింటారు. దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు. ఆపై సలసల కాగే నీటిని దప్పికగొన్న ఒంటెల మాదిరిగా త్రాగుతారు. తీర్పుదినం నాడు ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యపు పదార్థాలు ఇవి. మేము మిమ్మల్ని సృష్టించాము. మరెందుకు మీరు ఈ విషయాన్ని ధృవీకరించరు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా, లేక దానిని సృష్టించేవారము మేమా? మేము మీ మధ్య మరణాన్ని విభజించాము. మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని మరేదైనా రూపంలో మిమ్మల్ని సృష్టించే విషయంలో మేము అశక్తులము కాము. మీ మొదటి పుట్టుకను గురించి మీకు తెలిసే ఉంది.
మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు? ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? మీరు నాటే ఈ విత్తనాలతో పొలాలను మీరు పండిస్తారా? లేక వాటిని పండించేవారము మేమా? మేము తలుచుకుంటే ఈ పంట పొలాలను పొట్టుగా చేసి వేస్తాము. అప్పుడు మీరు మేము చాలా నష్టంలో పడిపోయామని, అసలు మా అదృష్టమే కాలిపోయిందని రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు. ఎప్పుడైనా మీరు కళ్ళు తెరిచి చూశారా? మీరు త్రాగే ఈ నీటిని మేఘాల నుండి మీరు కురిపించారా? లేక దానిని కురిపించేవారము మేమా? మేము తలుచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలం. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు? మీరు రాజేసే అగ్నిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా? లేక దానిని సృష్టించిన వారము మేమా? మేము దానికి జ్ఞాపక సాధనంగా, అవసరం ఉన్నవారి కొరకు ప్రయోజనకారిగానూ చేశాము. కనుక ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. కనుక అది కాదు, నక్షత్రాల స్థానాలు, కక్ష్యలు సాక్షిగా చెబుతున్నాము. మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణం. ఇది ఒక మహోన్నతమైన ఖురాన్, ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది. దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు. ఇది సకల లోకాల ప్రభువు అవతరింపచేసినటువంటిది. అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటున్నారా? ఈ మహాభాగ్యాన్ని తిరస్కరించటమే మీరు మీ జీవనోపాధిగా చేసుకున్నారా? ఇక మీరు గనక ఎవరికీ బానిస కాకపోతే, ఈ అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులే అయితే, చనిపోయేవాడి ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు అతడు చనిపోతున్నాడని మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు. ఆ సమయంలో పోయే ప్రాణాన్ని మీరు తిరిగి ఎందుకు తీసుకురాలేరు? అప్పుడు మీకంటే మేము అతనికి చాలా దగ్గరలో ఉంటాము, కాని మీకు కనిపించము. తరువాత ఆ చనిపోయే మనిషి సాన్నిధ్యులలోని వాడైతే అతని కొరకు సుఖం, మంచి ఆహారం, మహాభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గం ఉంటాయి. ఒకవేళ అతడు కుడిపక్షంలోని వాడై ఉంటే, నీకు శాంతి కలుగుగాక, నీవు కుడిపక్షంలోని వాడవు అని అతనికి స్వాగతం చెప్పబడుతుంది. ఒకవేళ అతడు తిరస్కరించే మార్గభ్రష్టులలోని వాడై ఉంటే, అతనికి ఇవ్వబడే ఆతిథ్యం సలసల కాగే నీరు మరియు నరకంలోకి విసిరివేయటం. ఇదంతా తిరుగులేని సత్యం. కనుక ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు పేరును స్తుతించు. సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం. అల్హమ్దులిల్లా. ఇంతటితో సూరహల్ వాకియా అనువాదం పూర్తి అయినది. ఇన్షాల్లా ఇప్పుడు 57వ సూరా అల్ హదీద్ యొక్క అనువాదాన్ని చదువుదాం. ఈ సూరా 8వ హిజ్రీ ప్రాంతంలో మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో 29 ఆయతులు ఉన్నాయి. అల్ హదీద్ అంటే ఇనుము. దీని పేరు 25వ ఆయత్ నుండి తీసుకోబడింది. ఇంతవరకు దాదాపు 9 వంతుల ఖురాన్ పూర్తి అయింది. మిగిలిన ఒక భాగాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో 10 సూరాలు ఉన్నాయి. 57 నుంచి 66 సూరాల వరకు. ఇవన్నీ మదీనాలో అవతరింపచేయబడ్డాయి. ప్రతి ఒక్కటి సాంఘిక జీవితపు ఒక విషయాన్ని వివరిస్తోంది. ఇక రెండవ భాగంలో 48 సూరాలు ఉన్నాయి. 67 నుంచి 114 వరకు ఉన్నాయి. ఇవి చిన్న చిన్న మక్కా సూరాలు, కొన్ని సూరాలు తప్ప. ప్రతి ఒక్కటి ధర్మ విషయాలను బోధిస్తోంది. ఈ సూరా వినయ విధేయతలను బోధిస్తోంది, అహంకారాన్ని ఖండిస్తోంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువు అల్లా పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే శక్తిమంతుడు, వివేకవంతుడును. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు ఆయనే. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, మరణాన్ని కలిగిస్తున్నాడు. ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే ఆకాశాలను, భూమిని 6 దినాలలో సృష్టించాడు. తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. భూమి లోపలకు పోయేది, అందులో నుండి వెలుపలకు వచ్చేది, ఆకాశం నుండి దిగేది, దాని లోపలకు ఎక్కేది అంతా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. మీరు ఏ పని చేస్తూ ఉన్నా దానిని ఆయన చూస్తున్నాడు. ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి. సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి. ఆయనే రాత్రిని పగలులోకి,
పగలును రాత్రిలోకి ప్రవేశింపచేస్తాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును. అల్లాను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఏ వస్తువులపై ప్రతినిధిగా నియమించాడో వాటిలో నుండి ఖర్చు పెట్టండి. మీలో విశ్వసించి ధనం ఖర్చు పెట్టేవారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఏమైంది? అల్లాను మీరు విశ్వసించరు? వాస్తవానికి ప్రవక్త మీ ప్రభువును విశ్వసించండని మీకు పిలుపునిస్తున్నాడు. ఆయన మీ చేత ప్రమాణం చేయించుకున్నాడు. మీరు నిజమైన విశ్వాసులే అయితే తన దాసునిపై స్పష్టమైన వాక్యాలను అవతరింపచేస్తూ ఉన్నవాడు అల్లాహే. ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకురాదలుచుకున్నాడు. యథార్థం ఏమిటంటే అల్లాకు మీరంటే ఎంతో వాత్సల్యం, ఎంతో దయ ఉన్నాయి. అసలు మీరు అల్లా మార్గంలో ఖర్చు పెట్టకపోవడానికి కారణమేమిటి? వాస్తవానికి భూమి ఆకాశాల వారసత్వం అల్లాహకు మాత్రమే ఉంది. మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు, జిహాద్ చేసినవారు విజయానికి పూర్వం ఖర్చు పెట్టిన వారితో, జిహాద్ చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు. వారి అంతస్తు తరువాత ఖర్చు పెట్టిన వారికంటే, జిహాద్ చేసిన వారికంటే గొప్పది. అయినా అల్లా ఉభయులకు మంచి వాగ్దానాలు చేసి ఉన్నాడు. మీరు చేసిన దానిని అల్లా బాగా ఎరుగును. అల్లాకు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మంచి రుణం. అటువంటి వానికి అల్లా దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్టమైన ప్రతిఫలం లభిస్తుంది. విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందు వారి కుడివైపున వారి వెలుగు పరిగెడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆ రోజున వారితో, ఈనాడు మీకు శుభవార్త ఉన్నది అని అనబడుతుంది. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం. ఆనాడు కపట పురుషుల, కపట స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో, కొంచెం మా వైపు చూడండి, మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందుతాము అని అంటారు. కాని వారితో, వెనక్కి వెళ్ళండి, మీ వెలుగును మరొక చోట ఎక్కడైనా వెతుక్కోండి అని అనబడుతుంది. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది. దానికి ఒక ద్వారం కూడా ఉంటుంది. ఆ ద్వారానికి లోపల సౌఖ్యం, బయట మాత్రం యాతన. వారు విశ్వాసులతో, మేము మీతో కలిసి ఉండలేదా అని ఎలుగెత్తి మాటిమాటికి అరుస్తూ ఉంటారు. విశ్వాసులు ఇలా సమాధానమిస్తారు, నిజమే, కాని మిమ్మల్ని మీరే స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. అవకాశవాదానికి పాల్పడ్డారు, సందేహంలో పడిపోయారు. లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి. చివరకు అల్లా నిర్ణయం వచ్చేసింది. అంతిమ క్షణం వరకు ఆ గజమోసగాడు శైతాన్ మిమ్మల్ని అల్లా విషయంలో మోసం చేస్తూ వచ్చాడు. కనుక ఈరోజు మీ నుండి ఎలాంటి పరిహారమూ తీసుకోబడదు. బాహాటంగా అవిశ్వాసానికి ఒడిగట్టిన వారి నుండి కూడా పరిహారము తీసుకోవటం జరగదు. మీ నివాస స్థలం నరకం. అదే మీ మంచి చెడులను చూస్తుంది. ఇది చాలా చెడ్డ పర్యవసానం. విశ్వాసుల హృదయాలు అల్లా ప్రస్తావనతో చలించే సమయం, ఆయన అవతరింపచేసిన సత్యం ముందు వంగిపోయే సమయం ఇంకా రాలేదా? పూర్వం గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపోకూడదు. ఒక సుదీర్ఘ కాలం వారిపై గడిచిపోయింది. అప్పుడు వారి హృదయాలు కఠినమయ్యాయి. ఈనాడు వారిలో అనేకులు పరమ దుర్మార్గులు. బాగా తెలుసుకోండి, అల్లా భూమికి మరణం తరువాత జీవం పోస్తాడని మేము సూచనలను మీకు స్పష్టంగా చూపించాము. బహుశా మీరు విజ్ఞతతో వ్యవహరిస్తారని. స్త్రీ పురుషులలో దానధర్మాలు సదహా చేసి అల్లాకు మంచి రుణం ఇచ్చేవారికి ఎన్నో రెట్లు పెంచి దానిని తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది. అల్లాను, ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంధులు, సిద్దీఖ్లు మరియు సాక్షులును, అంటే షహీద్లు. వారికి వారి ప్రతిఫలం, వారి జ్యోతి లభిస్తాయి. అవిశ్వాసానికి ఒడిగట్టిన వారు, మా వాక్యాలను నిరాకరించిన వారు నరకవాసులవుతారు. బాగా తెలుసుకోండి, ఈ ప్రపంచ జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్య పటాటోపం, పరస్పరం ప్రగల్భాలు పలకటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది. ఒక వర్షం కురిసింది. అప్పుడు దానివల్ల మొలికెత్తి పెరిగిన చెట్లు, చేమలను చూచి రైతులు సంబరపడ్డారు.
తరువాత అవే పండుతాయి. ఆ తరువాత అవి పసుపు పచ్చగా మారిపోవడాన్ని నీవు చూస్తావు. ఆపై అవి ఎండిపోయిన పొట్టుగా మారిపోతాయి. దీనికి భిన్నంగా పరలోకం ఇలా ఉంటుంది. అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది. అల్లా క్షమాభిక్ష, ఆయన ప్రసన్నత ఉంటాయి. ప్రాపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప మరేమీ కాదు. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరిగెత్తండి. ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి. ఆకాశాలంతా భూమి అంత విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహను, ఆయన ప్రవక్తలను విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది. ఇది అల్లా అనుగ్రహం. తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు. అల్లా ఎంతో అనుగ్రహం కలవాడు. భూమిపై గాని లేదా స్వయంగా మీ ఆత్మలపై గాని అవతరించే ఏ ఆపద అయినా సరే దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథం అంటే భాగ్య గ్రంథంలో వ్రాసిపెట్టకుండా ఉండలేదు. అలా చేయటం అల్లాకు చాలా సులభం. ఇదంతా ఎందుకంటే మీకు ఎలాంటి నష్టం జరిగినా దానికి మీరు బాధపడకుండా ఉండాలని. అల్లా మీకు ఏదైనా ప్రసాదిస్తే దానికి మీరు మురిసిపోకుండా ఉండాలని. తమను తాము గొప్పవారమని భావించి అహంభావం ప్రదర్శించే వారిని అల్లా ప్రేమించడు. వారు స్వయంగా లోభత్వం పాటించటమే కాక ఇతరులను కూడా లోభత్వానికి పురిగొల్పుతారు. ఇక ఒకవేళ ఎవడైనా ముఖం త్రిప్పుకుంటే సద్గుణ సంపన్నుడైన అల్లా అక్కరలేనివాడు. మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో హితోపదేశాలతో పంపాము. వారితో పాటు గ్రంథాన్ని త్రాసును అవతరింపజేశాము. ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని ఇనుమును దింపాము. అందులో మహత్తరమైన శక్తి ఉన్నది. ప్రజలకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా ఎందుకు చేయబడిందంటే ఆయనను చూడకుండానే ఎవడు ఆయనకు, ఆయన ప్రవక్తలకు సహాయపడతాడో అల్లాకు తెలియాలని. నిశ్చయంగా అల్లా ఎంతో దృఢమైనవాడు, సర్వశక్తిమంతుడును. మేము నూహు అలైహిస్సలాంను, ఇబ్రాహీం అలైహిస్సలాంను పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవిని, గ్రంథాన్ని పెట్టాము. తరువాత వారి సంతానంలో కొందరు సన్మార్గాన్ని అవలంబించారు. కాని చాలామంది అవిధేయులైపోయారు. వారి తరువాత మేము వరుసగా ప్రవక్తలను పంపాము. వారందరి తరువాత మర్యం కుమారుడు ఈసాను ప్రభవింపచేశాము. ఆయనకు ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని అంటే రుహుబానియత్ను వారు స్వయంగా కనిపెట్టారు. మేము దానిని వారిపై విధించలేదు. కాని అల్లా ప్రసన్నతను పొందటానికి వారే స్వయంగా ఈ దురాచారాన్ని సృష్టించారు. తరువాత దానిని పాటించే విషయంలో న్యాయం చేకూర్చలేకపోయారు. వారిలో విశ్వసించిన వారికి మేము వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో పలువురు అవిధేయులు. విశ్వసించిన ప్రజలారా, అల్లాకు భయపడండి. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను విశ్వసించండి. అల్లా మీకు తన కారుణ్యంలో నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు. మీకు జ్యోతిని ప్రసాదిస్తాడు. దాని వెలుగులో మీరు నడుస్తారు. మీ పొరపాట్లను క్షమిస్తాడు. అల్లా ఎంతో క్షమించేవాడు, కనుకరించేవాడును. అల్లా అనుగ్రహంపై వారికి ఏ విధమైన గుత్తాధిపత్యం లేదని, అల్లా అనుగ్రహం స్వయంగా ఆయన చేతులలోనే ఉన్నదని, తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడని, ఆయన గొప్ప అనుగ్రహశాలి అని గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని. అల్హమ్దులిల్లా, ఇంతటితో సూరహ్ అల్ హదీద్ యొక్క అనువాదం పూర్తి అయినది. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.